హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరు తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో చూడడానికి ముందు మీరు కనుక నా ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తాను. కాబట్టి మీరు ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి సిలబస్ చేంజ్ అయింది. ప్రాక్టికల్స్ కూడా అయ్యాయి. ప్రాక్టికల్స్కి 20 మార్కులు, థియరీకి 80 మార్కులు ఉన్నాయి. ఆ 80 మార్కులలో ఏవేవి చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంగ్లీష్లో ఇంతకుముందు ఓల్డ్ సిలబస్లో అయితే మనకి అనోటేషన్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం మీకు అనోటేషన్స్ లేవు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఫస్ట్ పోయట్రీ, తర్వాత ప్రోజ్, తర్వాత షార్ట్ స్టోరీస్, తర్వాత ఈజీ టు రీడ్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ కూడా ఇందులో నేను మెన్షన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నము చేయండి. ప్రతి లెసన్ లేదా పోయం, షార్ట్ స్టోరీ నుంచి మీకు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకున్నాను. ఇవి మ్యాక్సిమం గెస్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు ఫాలో అయితే లేదా చదివితే డెఫినెట్గా మీరు 80 మార్కులలో మంచి మార్క్స్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో దట్ మీన్స్ కొన్ని డేస్ తర్వాత మీకు 80కి 75 మార్క్స్ ఎలా సాధించాలి అనే ఒక వీడియో కూడా చేయబోతున్నాను. దానికోసం కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పోయట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. పోయం వైజ్ ఫస్ట్ వచ్చేసి కీప్ గోయింగ్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అది చెప్తున్నాను. కీప్ గోయింగ్ ఈజ్ ఎ క్లాసికల్ ఇన్స్పిరేషనల్ పోయం, క్లెయిమ్ మెనీ క్రిటిక్స్. దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్ని మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైఫ్ ఈజ్ ఎ క్వేర్ విత్ ఇట్స్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, లిస్ట్ ఎ ఫ్యూ ట్విస్ట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద పోయం. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ద నరేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సీయింగ్ help one better in understanding than listening to. Justify the statement with a reference to the poem Happiness. The second important poem, important question in the happiness law. Next వచ్చేసి the beggar అనే poemలో important questions ఒకసారి చూద్దాం. How does the poem The Beggar describes the farmer's pathetic physical condition? And the second important question is list the abilities a farmer is endowed with according to the poem. ఈ 2 questions are very important from the poem Beggar. Next వచ్చేసి the noble nature. First important question is discuss the aptness of the title the noble nature for the poem. Next వచ్చేసి second important వచ్చేసి explain with the examples of the lily that size matters not but beauty counts a lot. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా గుర్తుపెట్టుకోండి, ఇవి చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవి మనకి సంబంధించి పోయట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రోజ్కి వచ్చేసి ప్రోజ్లో కూడా ఉన్న లెసన్స్లో అన్నిట్లో నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. అది లెసన్ వైజ్ చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ ద ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ రాహుల్స్ లెటర్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి what is the significance of the postscript to the text in father dear father. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. why did తిమ్మక్క and her husband decide to plant trees? Describe how hard they tried to succeed in their mission. This is the first important question. And second one is why was Timmakka called Salumarada? This is the second important question. Next lesson వచ్చేసి the first 4 minutes. First 4 minutes లో important questions ఒకసారి చూద్దాం. How did Roger Bannister feel in the first lap of the race? This is the first important question. And second one is why did Dr. Bannister feel that the moment of the lifetime had come?
So this is the second important question. And the last lesson is box and cocks. ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. బాక్స్ అండ్ కాక్స్ is regarded as the best phrase of 19th century. Support the statement with illustrations from the play. And second important question is box and cocks fulfills all characteristics of a one-act play. Explain. So ఇవి లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనము షార్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసే ప్రయత్నము చేద్దాం. రైట్, సో షార్ట్ స్టోరీ వైజ్గా వెళ్దాం. సో ఫస్ట్ షార్ట్ స్టోరీ ఏంటి అంటే ప్లేయింగ్ ద గేమ్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటియో చూద్దాం. Write a paragraph on how Alan and his parents felt excited when he was chosen to play for the school cricket match. So this is the first important question. And second one is helping the oldies as good as playing the game. Elucidate with reference to the story. So this is the second important. And next short story ఏంటంటే second short story, the 5 boons of life. So ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. The first one is the young man feels that the 5 boons are not gifts but nearly leadings. Justify this opinion with reference to his experiences. And the second one is every time the youth chooses a gift, the fairy expresses her dissatisfaction with her gestures. Comment. So this is the second one. And next short story is the short-sighted brothers. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ the title the short-sighted brothers apt for the story? Explain. And the second one is does the story support the wise saying honesty is the best policy? Discuss. So these are the two important questions from this short story. And the last short story is the dinner party. So in this, the first important question is describe the role of the American naturalist in the story, in the short story, the dinner party. And the second one is describe the scene of the dinner party. So these are the important questions from this short story. Next, నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు సో ఈజీ టు రీడ్ గ్రామర్ టాపిక్స్ అని చెప్పాను. ఇవి చాలా ఈజీ. ఈ గ్రామర్ టాపిక్స్ చదివినా మీరు ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్యాసేజెస్. మనకి 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఆ 2 ప్యాసేజెస్ చదివే ప్రయత్నం చేయండి. సో మనకి టెక్స్ట్ బుక్లో నియర్లీ 16-17 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. కాంప్రహెన్షన్ ద పారాగ్రాఫ్స్ అని ఉన్నాయి. సో అవి చదవండి. అందులో నుంచి 2 పారాగ్రాఫ్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంది. సో 8 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఈజీ టాపిక్. దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. ఇది కూడా చదివే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్టికల్స్ కూడా చాలా ఈజీ. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కానివ్వండి, ఆర్టికల్స్కి సంబంధించి. అండ్ ప్రిపోజిషన్స్ కూడా అంతే. సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 4 మార్క్స్ ఉన్నాయి, ఆర్టికల్స్కి 4 ఉన్నాయి, ప్రిపోజిషన్స్ కూడా 4 మార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ నుంచి తీసుకున్నాయన్నీ ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా ఎక్సర్సైజెస్ కూడా చదవండి. సార్ మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అంటున్నారు, దట్ మీన్స్ అంటే లెసన్లో నుంచి కానీ షార్ట్ స్టోరీస్ నుంచి తీసుకున్న పారాగ్రాఫ్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ని చేయమంటారు. సో దాంతోపాటు టెక్స్ట్ బుక్లో ఉన్న మిగతా ఎక్సర్సైజెస్ అంటే షార్ట్ స్టోరీస్ లెసన్లో నుంచి కాకుండా ఎగ్జాంపుల్స్గా కొన్ని మనకి ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు కదా, అవి కూడా చదువుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ అన్నీ చదవండి. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్లో ఉన్నాయని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. దీనికి కూడా 4 మార్క్స్. అండ్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ కూడా 4 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి సైలెంట్ కాన్సోనెంట్ సౌండ్స్. సో ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి, అందులో నుంచే వస్తాయి. దీనికి కూడా మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్ట్ సౌండ్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని ఆర్ట్ సౌండ్స్ విత్ ఎక్సర్సైజెస్ చదవండి. సో అందులో నుంచి వస్తాయి. దీనికి కూడా మీకు 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిలబుల్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో నుంచే రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సిలబుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ అన్నీ చదవండి. సో దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. సో డెడ్ ఈజీ టాపిక్స్ ఇవి. చాలా ఈజీగా ఈ టాపిక్స్ చదివి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివినా మనం ఈజీగా
పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్కి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ అయిన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయిపోయాయి కదా, సో నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ టాపిక్స్కు మీరు వినాలని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.